హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, అసలు మీ పర్సన్ మిమ్మల్ని నమ్ముతున్నారా? అంటే మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారా? మీ మధ్య చాలా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఆల్రెడీ. సో, ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని నమ్ముతున్నారా లేదా? మీరు చెప్పే మాటలు వాళ్ళు ఎంతవరకు నమ్ముతున్నారు అనేది ఈరోజు వాళ్ళకి అది ఎలా అర్థమవుతోంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఇంకా ప్రైవేట్ రీడింగ్ కావాలి అనిపిస్తే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఓకే, నేను ప్రైవేట్ రీడింగ్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. ప్రైవేట్ రీడింగ్ అనేది ఫ్రీ కాదండి, అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఫ్రీ రీడింగ్ ఇవ్వండి అని మాత్రం అడగడానికైతే నాకు మెసేజ్ చేయకండి ప్లీజ్. ఓకే, అంత నెగిటివ్ ఎనర్జీస్ అనేది నేను తీసుకోలేను. సో చూద్దాము. ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారా? మీ మాటలు నమ్ముతున్నారా? మిమ్మల్ని నమ్ముతున్నారా? మీరు చెప్పే మాటలు నమ్ముతున్నారా అనేది మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇది జనరల్ రీడింగ్ అండి. అట్లీస్ట్ 30 to 40% రెజొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. లేకపోతే రెజొనేట్ అవ్వకపోతే కనుక పర్సనల్ రీడింగ్కి బుక్ చేసుకోండి. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన మెసేజెస్ అనేది వస్తాయి. ఏ మెసేజెస్ అయితే మీకు రెజొనేట్ అవుతాయో అది మాత్రమే తీసుకోండి. లేదు ఇలా కాదు, నాకు పర్సనల్ రీడింగ్ కావాలి, అమౌంట్ పే చేయగలను అనుకుంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, ఓం నమః శివాయ. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్కి వాళ్ళ పర్సన్ ఎలా అర్థమవుతున్నారు, వీళ్ళని అసలు నమ్ముతున్నారా లేదా? ఓకే, ద సన్, జడ్జ్మెంట్, 5 of Pentacles, 8 of Cups. ఓకే, నమ్మలేకపోతున్నారు. ద స్టార్, Queen of Cups, 10 of Cups, 8 of Pentacles, the Emperor, 8 of Wands. నైన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో మీరైతే మాత్రం ఇంకా ఆ పర్సన్ కావాలి, నాకు నా పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాల్సిందే, ఈ పర్సన్ని నేను నా నా విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నాను, లైక్ ఈ పర్సన్తో నేను చాలా హ్యాపీగా ఉంటాను, నా కోరికలు తీరుస్తారు, ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే నేను ఏమున్నా లేకపోయినా ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, తనతోనే నా హ్యాపీనెస్, తను లేకపోతే నేను ఉండలేను, ఇలా మీరు అనుకుంటున్నారు. మీరేమో ఫుల్ ఎమోషనల్ ఉన్నారు ఈ పర్సన్ కోసం. కానీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని
వదిలేసి వెళ్ళిపోయారు. మేబీ దే ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు మీ నుంచి. బికాస్ పాస్ట్‌లో మేబీ ఈ పర్సన్‌కి మీరు ఆహ్, అంటే చాలా ఫాస్ట్‌గా మీరిద్దరూ కనెక్ట్ అయ్యారు. చాలా ఫాస్ట్‌గా మీ రిలేషన్‌షిప్ అనేది మూవ్ అయింది. ఎంత ఫాస్ట్‌గా రిలేషన్‌షిప్ మూవ్ అయింది. చాలా ఇద్దరూ ఒకరికొకరు చాలా టైం ఇచ్చుకునేవాళ్ళు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ మీరు చాలా హ్యాపీ రిలేషన్‌షిప్ ఉండేది. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. చాలా ఎమోషనల్‌గా ఉండేవాళ్ళు. లైక్ ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం కానీ, ఒకరి ఎమోషన్స్ ఒకరు షేర్ చేసుకోవడం గానీ, ఇవంతా బానే ఉండేది. కానీ ప్రెజెంట్ ఏమైందంటే ఆహ్, అంత అంత మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు ఈ పర్సన్స్. ఓకే. ఒక అంటే మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు. మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు అసలు వాళ్ళు. ఎందుకంటే మీరు మీ సైడ్ నుంచి ఆలోచిస్తారంట గానీ, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించరంట. ఆలోచించడానికి కూడా ట్రై చేయరంట. ఎంతసేపటికి నాకు టైం ఇవ్వట్లేదు, నాకు ఇది ఇయ్యట్లేదు, అది ఇవ్వట్లేదు. ఇలా మీకు ఎక్స్‌పెక్టేషన్స్ అనేది అంటే పోను పోను ఏంటంటే మీ రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయంట. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అతను ఆర్ ఆమె మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గ అది ఇవ్వలేకపోతున్నారంట. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గ ఆహ్, ఏమంటారు? చేయలేకపోతున్నారంట వాళ్ళు. మీ రోజు రోజుకి మీరు ఎక్స్‌పెక్టేషన్స్ బాగా ఎక్కువ పెంచేసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి మీ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే ఈ పర్సన్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేక ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓకే. అది ఎవరైనా సరే కానియండి, అది మ్యారీడ్ అవ్వనియండి, లవ్ కానియండి, రిలేషన్‌షిప్ కానియండి, ఈ పర్సన్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోవడంతో మీరు ఆ పర్సన్‌తో చాలా ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోవడంతో ఈ పర్సన్ ఏం చేశారు, ఇంక ఈ రిలేషన్‌షిప్ వద్దు. నేను నా ఫ్యామిలీకి ఆహ్, మాట వింటాను. నా ఫ్యామిలీకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను. ఇంకా ఈ రిలేషన్‌షిప్ అనేది నేను కంటిన్యూ చేయలేను అని వాళ్ళకనిపిస్తుంది. సో, వాళ్ళకేంటంటే ఇప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మీరే తన లోకము, ప్రపంచము అన్నట్టుగా అయిపోయింది. ప్రెజెంట్ ఏంటి? ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. మీరా, ఫ్యామిలీయా అని డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. సో, వీళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ నుంచి వాక్ అవే చేశారు. మీ నుంచి వెళ్ళిపోయారు. సో, వాళ్ళేంటంటే మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీ ఫీలింగ్స్ మీ ఇది గుర్తొచ్చినప్పుడల్లా వర్క్‌లో బిజీ అయిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. వర్క్‌లో బిజీ అయిపోతే నేను నా పర్సన్‌ని మర్చిపోవచ్చు. ఇంక తన మెమరీస్ అనేది ఏమీ ఉండవు. సో, మీరెంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి అని మీరు మళ్ళీ మెసేజ్ చేసినా, కాల్ చేసినా సరే ఈ పర్సన్ అసలు మీ మాట వినాలనే అనుకోవట్లేదు. మీ నుంచి పారిపోదామని అనుకుంటున్నారు. మీ నుంచి వాక్ అవే చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మూవ్ ఆన్ కనిపిస్తుంది. ఇక్కడ వాక్ అవే కనిపిస్తుంది. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్. మాక్సిమం వీళ్ళైతే మూవ్ ఆన్ అయిపోయారనే చెప్పాలి. మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారా అంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. బికాస్ జడ్జ్‌మెంట్ వీళ్ళు డెసిషన్ ఒకటనేది తీసుకున్నారు. ఓకే. ఈ పర్సన్‌ని నేను నమ్మకూడదు. ఎందుకంటే నేను నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి నేను ఈ పర్సన్ నుంచి వాకౌట్ అయిపోవాలి. నేను నా వర్క్ చూసుకుంటాను. నా కెరియర్ చూసుకుంటాను. నా కెరియర్‌లో నేను హ్యాపీగా ఉంటాను. నేను నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఇంకా వద్దు నాకు ఈ పర్సన్. మీరు ఎన్నిసార్లు కాల్స్ చేసినా సరే, మెసేజెస్ చేసినా సరే నాకు ఇష్టం ఉంది. నువ్వంటే ఇష్టం ఉంది. ప్లీజ్ మళ్ళీ నాతో మాట్లాడు. ప్లీజ్ మళ్ళీ నా లైఫ్‌లోకి రా.
మనిద్దరం కలిసి హ్యాపీగా ఉందాము అని మీరెంత బ్రతిమలాడినా సరే వీళ్ళైతే అసలు పట్టించుకోవట్లేదండి. ఒకవేళ మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేసినా సరే ఏదో పైన మాట్లాడుతున్నారే కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మాట్లాడట్లేదు. మీరు లైక్ ఒక 10 టైమ్సో 15 టైమ్సో కాల్ చేస్తే ఒకసారి మాట్లాడేసి నేను బయట ఉన్నాను మళ్ళీ చేస్తానని చెప్పడం, మళ్ళీ తన సైడ్ నుంచి మీకు రిటర్న్ కాల్ బ్యాకే రాదు. బికాజ్ వాళ్ళు డిసైడ్ అయిపోయారు మిమ్మల్ని నమ్మకూడదు, ఫ్యామిలీయే ఇంపార్టెంట్. వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే వీళ్ళని ఎమోషనల్గా బాగా ఏమంటారు గ్రిప్లో పెట్టుకున్నారని చెప్పాలి కదా, అలా అనమాట. ఫ్యామిలీ చాలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి కానీ ఏమంటారు మన ఫ్యామిలీ ఇది, మన పొజిషన్ ఇది, నువ్వు ఇలా చెయ్యొద్దు, అలా ఇలా వీళ్ళకి బాగా నచ్చ చెప్పడం వల్ల వీళ్ళు సరే అని వాళ్ళకి మాట ఇచ్చారు. ఓకే, నేను ఇంకా ఎవరి జోలికి వెళ్ళను, ఇలా వాళ్ళకి మాట ఇచ్చారు. మాట ఇవ్వడం వల్ల వీళ్ళు మీ నుంచి దూరం అవ్వాల్సి వచ్చింది, మీ రిలేషన్ నుంచి అవుట్ అవ్వాల్సి వచ్చింది. అది సిచ్యువేషన్. సో మీరెంత లవ్ ఆఫర్ చేస్తున్నా సరే ఈ పర్సన్ అక్కర్లేదు, నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను ఇంకా వెళ్ళిపోయాను అని వీళ్ళు చాలా మొండిగా ఉంటున్నారు. వీళ్ళకి మీరంటే ఇష్టం ఉంది కానీ ఏంటి అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు, మొండిగా ఉంటున్నారు. కానీ బయటికి మాత్రం దే ఆర్ హ్యాపీ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు, చూపిస్తున్నారు. బికాజ్ వీళ్ళకి ఇంకా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి అన్న హోప్ అయితే అస్సలు లేదు. అసలు ఈ రిలేషన్ నమ్మొచ్చా, ఈ రిలేషన్ పైన అసలు హోపే లేదు వాళ్ళకి. మళ్ళీ కంటిన్యూ చేయాలన్న హోపు లేదు. సో వాళ్ళు మీతో మీరు కమ్యూనికేట్ చేసినా సరే వాళ్ళు మీ కాల్ లిఫ్ట్ చేయరు, మీతో మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు వాళ్ళు ప్రెజెంట్. ఓకే, అసలు కమ్యూనికేషన్ కూడా చెయ్యకూడదు, మాట్లాడొద్దు. మళ్ళీ ఒకవేళ నేను మాట్లాడితే నా పర్సన్తో నేను కాసేపు మాట్లాడినా మళ్ళీ తన లవ్లో పడిపోతానేమో, తన మాటలు నన్ను అలా డౌన్ చేసేస్తాయి, ఎమోషనల్గా వీక్ చేసేస్తాయి. ఎక్కువ టైం లేకపోతే తనతో మాట్లాడితే నేను ఏ స్ట్రాంగ్నెస్ నా పవర్ నేను ఉంచుకున్నానో, ఏ ప్రామిస్ అయితే నా ఫ్యామిలీకి చేశానో అది నేను బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది నేను బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీతో మాట్లాడితే బ్రేక్ చేస్తాను అన్న విషయం వాళ్ళకి తెలుసు. బికాజ్ వాళ్ళు కూడా పాస్ట్లో మీతో ఇలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కదా, మీతో హ్యాపీ టైమ్స్ అనేది వాళ్ళు స్పెండ్ చేశారు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. కానీ ఫ్యామిలీ చెప్పడం వల్ల వీళ్ళు ఒక డెసిషన్కి అయితే రావాల్సి వచ్చింది, మీ నుంచి వాకవే చేయాలని. ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తే కనుక నేను మళ్ళీ అక్కడ సరెండర్ అవ్వాల్సి వస్తుంది అని భయపడుతున్నారు వాళ్ళు. సో చూద్దాము ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్. వేరే డెక్తో చూద్దాం. వీళ్ళు కమ్యూనికేట్ చేయాలన్నా కూడా, మీతో మాట్లాడాలన్నా కూడా భయపడుతున్నారు. బికాస్ మీరు మళ్ళీ ఎమోషనల్గా ఎక్కడ వీళ్ళని ఏమంటారు మళ్ళీ మీరు ఏదో మాయ మాటలు చెప్పేసి తన సైడ్ మళ్ళీ మీ వైపు మీరు తనని ఎలా తిప్పేసుకుంటారో అన్న భయంతో మీరు కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, కమ్యూనికేట్ చేయదలుచుకోవట్లేదు. మీరు ఏదో ఒక మాయమాటలు ఇవన్నీ చెప్పేసి మళ్ళీ ఈ పర్సన్ని వాళ్ళ వైపుకు మీరు తిప్పేసుకుంటారేమో,
అలా ఉండకూడదు అంటే నేను స్ట్రాంగ్ ఉండాలి, నేను కమ్యూనికేట్ చేయకూడదు. బికాజ్ మీరు ఇంత ప్రేమ చూపిస్తారు కదా మళ్ళీ కమ్యూనికేట్ చేస్తే. సో 4 ఆఫ్ కప్స్ సన్ కార్డ్కి క్లారిఫికేషన్. సో పాస్ట్లో ఏంటంటే మీరు ఈ పర్సన్తో చాలా కమ్యూనికేట్ చేసేవాళ్ళు, చాలా ఉండేది. ఈ పర్సన్తో మీరు హ్యాపీ టైమ్స్ అనేది చూసారు. కానీ ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ మీరు మెసేజ్ చేసినా సరే, కాల్స్ చేసినా సరే రిజెక్ట్ మాత్రమే చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు ఇంకా వద్దు అనుకున్నారు ఇక్కడ. నాకున్నది చాలు. ఈ పర్సన్ చూడండి, నాకున్నది చాలు, నువ్వు ఎంత చేసినా సరే, నువ్వు ఎంత కాల్స్ చేసినా మెసేజ్ చేసినా నేను పట్టించుకోను అని ఈ పర్సన్ ఇటు సైడే చూస్తున్నారు తప్ప ఈ ఇచ్చే ఆఫర్ని పట్టించుకోదలుచుకోవట్లేదు. అది మూర్ఖత్వం అంటారు కదా, అలా. నైట్ ఆఫ్ స్వర్డ్స్. సో వీళ్ళు అసలు మీ గురించి ఆలోచించదలుచుకోవట్లేదు. బికాజ్ ఆలోచిస్తే మళ్ళీ ఎక్కడ వీళ్ళకి ఫీలింగ్స్ వస్తాయో, మళ్ళీ ఎమోషనల్గా ఎక్కడ అయిపోతానేమో అన్న భయంతో వీళ్ళు అసలు మీ గురించి ఆలోచించదలుచుకోవట్లేదు. బికాజ్ ఆలోచిస్తే వాళ్ళు వీక్ అయిపోతారని వాళ్ళకి భయం. మళ్ళీ మీ సైడ్ ఎలా తను ఇచ్చిన మాటను తప్పి మళ్ళీ మీ సైడ్ ఎలా రావాల్సి వస్తుంది కదా, దానికి వాళ్ళు భయపడుతున్నారు. జడ్జ్మెంట్. సో వాళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. సో వాళ్ళు తీసుకున్న డెసిషన్కి కట్టుబడి ఉండాలంటే వాళ్ళ ఎమోషన్స్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ఏంటంటే ఈ పర్సన్ స్పిరిచువల్గా డెవలప్ అవుతున్నారు. ఈ రిలేషన్ చాలా స్ట్రగుల్ఫుల్, అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. సో అందుకే ఏంటి, ఒక జడ్జ్మెంట్, ఒక డెసిషన్కి అయితే వచ్చారు. ఓకే. సో ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అసలు మీతో మాట్లాడాలని కూడా లేదు వాళ్ళకి. టెన్ ఆఫ్ కప్స్. క్లారిఫై ఇవ్వండి యూనివర్స్. చూడండి, 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి ద సన్. ఓకే. ఫ్యామిలీకి ఇచ్చిన మాటని సక్సెస్ చెయ్యాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఫ్యామిలీకి కట్టుబడి ఉండాలి, ఫ్యామిలీకి ఇచ్చిన మాటకి సక్సెస్ చేయాలి, ఇంకా నేను ఫ్యామిలీకి మాత్రమే న్యాయం చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఫ్యామిలీ సైడే నిలబడాలి, ఫ్యామిలీ కోసం నేను ఏమైనా చేస్తాను అంటున్నారు. సో 5 ఆఫ్ పెంటికల్స్. సో 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి 4 ఆఫ్ స్వర్డ్స్. సో ఇక్కడ ఏంటంటే మీ నుంచి వాకవే చేసి ప్రజెంట్ వీళ్ళు ఏంటంటే నేను ఎవ్వరి గురించి ఆలోచించను, ప్రజెంట్ నేను అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలి అని రెస్ట్ మోడ్లో ఉన్నారు వీళ్ళు. రెస్ట్ తీసుకుంటాను, ఇంకా నేను అలసిపోయాను, ఇంకా నేను ఫైట్ చేయలేను, ఇంకా నేను ఎవరితోనూ ఎలాంటి ఫైట్స్ చేయలేను, ఇంకా నేను సైలెంట్గా నేను డ్రాప్ అయిపోతాను. అది వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్. సో చూడండి, క్లారిఫికేషన్ కూడా యూనివర్స్ ఎంత కరెక్ట్గా ఇస్తుందో. 8 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు ఇక్కడ ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి 8 ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వర్క్లో బిజీ అయిపోతూ మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అని అనిపించినా కమ్యూనికేట్ చేయట్లేదు. వాంటెడ్గా వీళ్ళు మీతో కమ్యూనికేట్ చేయట్లేదు. బికాజ్ మీరు గుర్తొస్తున్నారు, మీరంటే ఫీలింగ్స్ వస్తున్నాయి, కానీ ఏంటి
మీతో మాట్లాడితే మళ్ళీ రిలేషన్‌షిప్ ఎక్కడ కంటిన్యూ చేయాల్సొస్తుందేమో, ఎక్కడ మళ్ళీ ఎక్కడ కంటిన్యూ అవుతుందో రిలేషను అని భయంతో కమ్యూనికేట్ చెయ్యాలి అని ఉన్నా సరే కమ్యూనికేట్ చేయలేక వర్క్‌లో బిజీ అయిపోతున్నారు. సో 8 ఆఫ్ కప్స్ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో వీళ్ళు వాకవే చేశారు కదా. మెయిన్‌గా ఏంటంటే మీరు ప్రేమని ఇస్తారు, అలాగే క్వెషన్ కూడా చేస్తారు. మీ క్వెషనింగ్ చేసే విధానం కానీ, సమాధానం ఇవ్వు, క్లారిటీ ఇవ్వు అని మీ క్వెషనింగ్ చేసే విధానము, మీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్, ముక్కుసూటితనం అంటారు కదా. మీరు క్వెషనింగ్ చేసే విధానం అదెందుకలా, ఇదెందుకిలా, ఇలా మీ క్వెషనింగ్ చేసే విధానం వాళ్ళకి నచ్చట్లేదిప్పుడు. అందుకే వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోవాలి, దూరం అయిపోవాలి అనుకుంటున్నారు. ఓకే. అప్పుడెందుకు నన్ను లవ్ చేశావు, అప్పుడెందుకు నన్ను ఇష్టపడ్డావు, ఇప్పుడెందుకు ఇలా వెళ్ళిపోతున్నావు, ఇంతేనా, ఇంకా ఇదేనా నీ లవ్, ఇదేనా నీ లవ్కి ఇచ్చే నువ్వు వాల్యూ, ఇదేనా నాకిచ్చే వాల్యూ, ఇదేనా, ఇంతేనా. మీరు ఇలా క్వెషనింగ్ చేసే విధానము, మీకు క్లారిటీ కావాలని మీరు క్వెషనింగ్ చేసే విధానం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. అందుకే వాళ్ళు మీకు ఇంకా దూరం అయిపోతున్నారు. ద ఎంపరర్, ఫైట్స్, 5 ఆఫ్ వాండ్స్ ఎంపరర్కి. ఇప్పుడు కనుక ఈ పర్సన్ మీతో మాట్లాడితే మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగచ్చని కానీ, ఫైట్స్ జరగచ్చని కానీ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మాట్లాడకుండా, ఎందుకు అనవసరంగా గొడవలు, ఎందుకు అనవసరమైన తలనొప్పులు, ఎందుకు అనవసరమైన రిస్క్, సైలెంట్గా ఉంటే, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంటే ఏ గొడవలు ఉండవు కదా. ఎందుకు ఇంత దూరంగా తెచ్చుకోవడము, ఇంత ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అవసరమా? సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా. ఈ గొడవలు, ఫైట్స్ ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ద స్టార్ ఎందుకు ఇక్కడ ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. Seven of Pentacles. ఓకే, ది స్టార్. సో ఈ రిలేషన్షిప్లో వీళ్ళకి గ్రోత్ అసలు కనిపించట్లేదంట, హోప్ లేదంట. మీతో రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అనే హోపు లేదు. అండ్ ఈ రిలేషన్షిప్ గ్రోత్ నేను చేయలేను, గ్రో అవ్వదు అని వాళ్ళ ఫీలింగ్. నేను ఎంత ట్రై చేసినా సరే ఈ రిలేషన్షిప్ గ్రో అవ్వదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఏంటి ఉపయోగం, ట్రై చేసి ఏంటి ఉపయోగం? గ్రో అవ్వదు అని తెలిసినప్పుడు సైలెంట్ అయిపోవడమే బెటర్ కదా. ముందుకెళ్ళదు అని చెప్పినప్పుడు సైలెంట్గా ఉండడమే బెటర్ కదా. ఎందుకు అనవసరమైన గొడవలు, ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్? ఇష్టం లేదు, ఈ రిలేషన్ ముందుకెళ్ళదు, హోప్ లేదు, తనని నేను నమ్మలేను. ఎయిట్ ఆఫ్ వాండ్స్. సో 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీతో కమ్యూనికేట్ కనుక చేస్తే మీరు వేరే వాళ్ళకి వెళ్ళి ఇంకా ఏమని చెప్తారో, వేరే మీ ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే కొలీగ్స్కి కానీ, లేకపోతే ఇంకా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కానీ, ఇలా మీరు తనని ఎలా చెప్తారో, తనని ఎలా పోర్ట్రే చేస్తారో అని భయపడుతున్నారు మీతో మాట్లాడడానికి కూడా. మెయిన్గా థర్డ్ పర్సన్స్కి, ఫ్రెండ్స్కి కానీ, లైక్ ఫ్యామిలీకి కానీ ఎలా చెప్తారో, ఎలా పోర్ట్రే చేస్తారో ఏంటో అని భయపడుతున్నారు.
సో చూద్దాము యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటని. యూనివర్స్, ఈ వ్యక్తి విషయంలో మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? పేజ్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఈ పర్సన్ కోసం మీరు బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఎదురు చూసేదానికన్నా కూడా మూవ్ ఆన్ అయిపోతే మీరు కూడా బెస్ట్ అని చూపిస్తుంది ఇక్కడ. ఇది చూడండి, బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అయితే యూజ్ ఏమీ లేదు. ఈ పర్సన్ మీ సైడ్ ఎలాంటి యాక్షన్ తీసుకోరు కాబట్టి మీరే మూవ్ ఆన్ అయిపోండి. ఇలా ఎదురు చూస్తూ వాళ్ళ సోషల్ మీడియాలో ఫాలో చేస్తూ ఉంటే ఇంకా మీరే లైఫ్లో ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. ఇలా బాధపడుతూ ఎన్నాళ్ళు ఉంటారు? మూవ్ ఆన్ అయిపోండి. ఓకే, ఇదే మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్. సో చూద్దాము ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు. ట్రస్ట్. యూనివర్స్ని, గాడ్ని, ఏంజల్స్ని నమ్మండి. ఓకే, మీరు కనుక యూనివర్స్ని, ఏంజల్స్ని ట్రస్ట్ చేస్తే నేను ఎప్పటికీ నిన్ను మోసం చేయను అని ఏంజల్స్ చెప్తున్నారు. నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను. ఓకే, ఫర్గివ్నెస్. ఓకే, ఆ పర్సన్ మిమ్మల్ని ఏమైనా తప్పు చేసి ఫర్గివ్ చేసేయండి ఆ పర్సన్ని. లైఫ్లో ముందుకు వెళ్ళండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఏ సిచ్యువేషన్ గురించి మీరు బాధపడుతున్నారో ఆ సిచ్యువేషన్ త్వరలో ఇంప్రూవ్ అవుతుంది. ఫర్గివ్ చేసేయండి ఆ పర్సన్ని అని ఏంజల్స్ చెప్తున్నారు. ఎస్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.